ర్యాపిడో, ఊబర్ అండ్ ఓలా బాయ్స్ జాగ్రత్త, మీ వెహికల్కి పార్సల్ అని బుక్ అయినప్పుడే మీరు పార్సల్ ఇవ్వండి, లేదా మీరు పార్సల్ అనేది యాక్సెప్ట్ చేయకండి. సో రీసెంట్గా జరిగిన ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్, ఢిల్లీలో జరిగిన క్రైమ్ అనమాట ఇది. సో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఘర్షణ జరిగింది రూమ్లో, మాటకు మాటగా. సో అక్కడ నుంచి ఒక వ్యక్తి కాల్ చేసి వేరే ఫ్రెండ్కి నాకు కత్తి పంపించు నేను అని చెప్పి అడగగా, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నాడో పార్సల్ చేసి ర్యాపిడో బాయ్కి ఇచ్చి పంపించడం జరిగింది. నేను నీకు ఎక్స్ట్రా పే ఇస్తాను, ఇది నా ఫ్రెండ్కి ఇవ్వు అని చెప్పేసి. సో ర్యాపిడో బాయ్ తెలియకుండా ఆ పార్సల్ అనేది ఇవ్వడం జరిగింది, ఏదైతే ప్లేస్ ఆఫ్ మర్డర్ జరిగిన ప్లేస్కి. సో ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అంటే, ఎవరైతే కత్తి పంపించిన వ్యక్తి పైన ప్రిన్సిపల్ అఫెండర్గా, తెచ్చిన ర్యాపిడో బాయ్ పైన యాక్సెసరీస్ అఫెండర్గా, అండ్ ఎవరైతే మర్డర్ చేసిన వ్యక్తి పైన మర్డర్, అంటే ముగ్గురికి కలిపి ఒకటే ఇంటెన్షన్ కాబట్టి రెడ్ విత్ 34 కింద అయితే ఒకటే కేసు బుక్ చేయడం జరిగింది. సో పార్సల్ అనేది బుక్ అయినప్పుడే మీరు పార్సల్ తీసుకెళ్ళి ఇవ్వండి.